నీలిమ థియేటర్ భవానీపురం వైపు వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒకప్పుడు సినిమాలతో కటౌట్లతో కలకలలాడిన థియేటర్ తప్పక గుర్తొస్తుంది. అదే నీలిమ థియేటర్. విజయవాడ అంటే గాంధీనగర్ థియేటర్లే కాదు, వన్ టౌన్ భవానీపురం, గొల్లపూడి, విద్యాధరపురం స్థానిక ప్రజలకు వినోదాన్ని పంచిన కేంద్రం ఈ నీలిమ థియేటర్. 80s 90sల కాలంలో అగ్రహీరోల మాస్ సినిమాలు, కమర్షియల్ యాక్షన్ సినిమాలు ఇక్కడ ప్రదర్శించబడేవి. తర్వాత కాలంలో పెద్ద సినిమాలతో పాటు చిన్న బడ్జెట్ సినిమాలు, అనువాద సినిమాలు ఎక్కువగా ప్రదర్శించబడేవి. గాంధీనగర్ థియేటర్ని కాదని ఒక సెకండరీ థియేటర్లో ఒక సినిమా శతదినోత్సవం జరుపుకుంటే అది మామూలు విషయం కాదు. ఆ ఘనత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన అల్లరి మొగుడు చిత్రానికి దక్కింది. ఎటువంటి అంచనాలు లేకుండా మామూలుగా విడుదలైన ఈ చిత్రానికి ఈ థియేటర్లో జనం బ్రహ్మరథం పట్టారు. ఇది ఈ థియేటర్ చరిత్రలోని ఒక గొప్ప మైలురాయి. 3 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులకు వినోదాలను పంచిన ఈ థియేటర్ ఇటీవలే కూల్చివేయబడింది. శ్రీ కనకదుర్గ టాకీస్ విజయవాడ నగరానికి గుండెకాయ లాంటి ఏలూరు రోడ్లో లెనిన్ సెంటర్కి సమీపంలో దశాబ్దాల పాటు ప్రేక్షకుల ఈలలు చప్పట్లతో కిటకిటలాడిన అలనాటి చారిత్రక థియేటర్ కనకదుర్గ టాకీస్. ఈ థియేటర్లో నాటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా చిత్రాలు ప్రదర్శించబడేవి. మాంగళ్య బలం, సంపూర్ణ రామాయణం, భక్త కన్నప్ప, గాజుల కృష్ణయ్య వంటి చిత్రాలతో పాటు హిందీ చిత్రాలు కూడా ఎక్కువగా ప్రదర్శించబడేవి. సత్యనారాయణ టాకీస్ సింగనగర్లో ఉన్న ఈ థియేటర్లో ఎన్నో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ఈ థియేటర్ సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఈ థియేటర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. కానీ ఈ థియేటర్లో 100 రోజులు ఆడటం అనేది చాలా అరుదు. అలాంటి ఈ థియేటర్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ సీతారామ కళ్యాణం చిత్రం 100 రోజులు డైరెక్ట్గా ఆడి అబ్బురపరిచింది. శ్రీ వెంకటేశ్వర థియేటర్ ఏసీ లబ్బిపేట ప్రధాన వాణిజ్య కేంద్రంగా విస్తరిస్తున్న రోజుల్లో వెలిసిన ఈ థియేటర్లో తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాలు కూడా ఎక్కువగా ప్రదర్శించబడేవి. నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ గారుల సినిమాలు ఎక్కువగా ప్రదర్శించబడేవి. ఉత్తమ ఇల్లాలు, సావాసగాళ్ళు, సమాజానికి సవాల్, రక్త సంబంధాలు, అల్లరి బుల్లోడు, ఆరాధన, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, రామకృష్ణులు, సర్దార్ పాపారాయుడు, నా దేశం వంటి చిత్రాలు బాగా ఆడాయి. సర్దార్ పాపారాయుడు చిత్రమైతే డైరెక్ట్గా 100 రోజులు పైగా ప్రదర్శించబడి థియేటర్ రికార్డుగా నిలిచింది. సాయిరామ్ థియేటర్ విజయవాడ వన్ టౌన్, ఫ్రేజర్పేట, కేటీ రోడ్ పరిసరాల్లోని సినీ ప్రియులకు ఎంతో సుపరిచితమైన థియేటర్ సాయిరామ్ థియేటర్. విజయవాడ మెయిన్ సెంటర్ గాంధీనగర్ అయితే వన్ టౌన్, పాత బస్తీ, ఫ్యాక్టరీ రోడ్డు వైపు ఉన్న ప్రజల వారాంతపు వినోదానికి ప్రధాన కేంద్రంగా ఈ థియేటర్ నిలిచింది. స్టార్ హీరోల రిలీజ్ చిత్రాలతో సాయిరామ్ థియేటర్ హౌస్ఫుల్ బోర్డులతో సందడిగా ఉండేది. ఈ థియేటర్లో ప్రేమ ఖైదీ, బాలచంద్రుడు, బ్రహ్మ, ప్రేమించుకుందాంరా, గణేష్, పెదరాయుడు వంటి చిత్రాలు మెయిన్ థియేటర్లతో పాటు ఇక్కడ కూడా భారీ ఆదరణతో దిగ్విజయంగా అధిక రోజులు ప్రదర్శించబడ్డాయి. నట సామ్రాట్ ఏఎన్ఆర్ నటించిన పూలరంగడు చిత్రం రిపీట్ రన్లో తొలి వారంలోనే 45,000కు పైగా కలెక్ట్ చేసి అప్పటికి థియేటర్ రికార్డుగా నిలిచింది. కింగ్ నాగార్జున నటించిన మజ్ను చిత్రం 9 రోజులకు 75,000కు పైగా కలెక్ట్ చేసి థియేటర్ రికార్డుగా నిలిచింది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సాయిరామ్ థియేటర్ని రెనోవేషన్ చేసి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. సౌమ్య థియేటర్ విజయవాడ పాత బస్తీ ప్రాంతంలో సాయిరామ్ థియేటర్ సమీపంలో నిలిచే మరో ల్యాండ్ మార్క్ థియేటర్ సౌమ్య థియేటర్. వన్ టౌన్ ఆడియన్స్కు, ముఖ్యంగా చిట్టినగర్, కేటీ రోడ్, లంబాడిపేట, మిల్క్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల సినీ ప్రేమికులకు కొన్ని దశాబ్దాలుగా వినోదాన్ని పంచుతున్న ప్రధాన సెంటర్ ఇది. ఎన్నో కమర్షియల్ సినిమాలు ఇక్కడ సెకండ్ రన్లో కూడా మంచి వసూళ్లను సాధించాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి,
అప్సరా థియేటర్లో శతదినోత్సవం పూర్తి చేసుకున్న తర్వాత వన్ టౌన్ మాస్ ప్రేక్షకుల కోసం సౌమ్య థియేటర్కి షిఫ్ట్ అయి ఇక్కడ కూడా వారాల తరబడి హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడింది. భాష రీరన్ మరియు షిఫ్టెడ్ షోలతో రికార్డ్ స్థాయి కలెక్షన్లు సాధించింది. సమరసింహారెడ్డి ఊర్వశి థియేటర్తో పాటు సౌమ్య థియేటర్లో కూడా విజయవంతంగా భారీ కలెక్షన్లతో ప్రదర్శించబడింది. పందెం కోడి బీసీ సెంటర్ ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్తో సౌమ్య థియేటర్లో సుదీర్ఘకాలం ఆడిన డబ్బింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. కాలానికి తగ్గట్టుగా ఈ థియేటర్ను కూడా అద్భుతంగా రీమోడలింగ్ చేశారు. ఈ థియేటర్స్తో మీకున్న జ్ఞాపకాలు కామెంట్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.